సార్ మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదించేది ఒక్కటే విన్నపం ఏంటంటే, సార్ వాళ్ళు గత ప్రభుత్వానికి ప్రస్తుతం తమ యొక్క ప్రభుత్వానికి తేడా అనేది చూపాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? అన్ని రకాల అంటే ఎలాగైనా మూడోసారి ముచ్చటగా నేను అధికారంలోకి రావాలని చెప్పేసి ఉద్యోగ నోటిఫికేషన్లను విరివిగా విడుదల చేసేశారు. విడుదల చేసేసి ఏం చేశారు? నిరుద్యోగులను మభ్యపెట్టిండ్రు. ఎస్, మీకు కంపల్సరీ జాబులు ఇస్తాం, మాకు ఓట్లేయండి అనేది వాళ్ళు ఏం చేయడం జరిగింది? మభ్యపెట్టడం జరిగింది. తర్వాత ఏం చేశారు? నోటిఫికేషన్లన్నీ లీక్ చేశారు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాసి నిరుద్యోగులు తర్వాత నిరాశ చెంది ఉంటారు. చాలామంది వాళ్ళ యొక్క జాబులు చేసే జాబులు కానీ పని కానీ అన్నీ మానేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ లక్షలు పెట్టి చదువుకున్నారు. వాళ్ళ యొక్క ఆశలన్నీ నిరాశలన్నీ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అలాంటి ప్రభుత్వం అలా చేసింది కదా. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత కొద్ది నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాల సంబంధించినటువంటి అభ్యర్థులకు పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అవి మనం చూసాము కూడా నిజంగా. మరి ఇప్పుడు డిఎడ్ కానీ బిఎడ్ కానీ అభ్యర్థులకు మెగా డిఎస్సి వేస్తా అన్నారు, వేశారు, నిజమే, వాస్తవమే, మేము కాదని చెప్పట్లేదు. మరి ఈ అన్యాయం ఏంటిది? టెట్ వేయకుండా డిఎస్సి కండక్ట్ చేయడం ఎంతవరకు సమ్మతం? మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులు మేము సమర్థిస్తున్నాము. ఇకనైనా మా బాధ కూడా అర్థం చేసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఒక్కటే కోరుకుంటున్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపాలండి కంపల్సరీగా. గత ప్రభుత్వం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయకూడదు. మెగా డిఎస్సి వేస్తా అన్నారు, మెగా డిఎస్సిలో సగం పోస్టులు వేశారు. మళ్ళీ ఇందులో టెట్ వేయకపోవడం చాలా బాధాకరం. మేము లాస్ అవుతున్నాము. నోటిఫికేషన్లో ఏమో అప్లై చేసుకోవాలని ఎలిజిబిలిటీ ఇస్తారు, టెట్ పెట్టకుండా డిఎస్సి రాసుకోమంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు అసంబద్ధమైనటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు. వాళ్ళే సరి చేసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అది